గుడ్ మార్నింగ్ వ్యూస్. కరెంట్ అఫైర్స్ భాగంలో ఫిబ్రవరి 16th నుంచి 19th వరకు కొన్ని అంశాలను గమనిద్దాం. అందులో మొదటి అంశం వచ్చేసి బయో ఏషియా సదస్సు. సో ఈ బయో ఏషియా సదస్సు అనేది మనం ఆల్రెడీ గత వీడియోలో చూడడం జరిగింది. సో కొన్ని అంశాలను మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడానికి కోసమని చెప్పడం జరుగుతుంది. బయో ఏషియా 2020 అనేది సో క్యాప్షన్ వచ్చేసి టుడే ఫర్ టుమారో. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగిందంటే 17th నుంచి 19th ఫిబ్రవరికి, ఓకేనా, ఫిబ్రవరిలో జరగడం జరిగింది. 17th to 19th ఫిబ్రవరి. సరే, ఎక్కడ అంటే హైదరాబాద్లో. సో దానికి ముఖ్యంగా వచ్చిన అతిథులు ఎవరు అంటే రాష్ట్ర మంత్రి కేటీఆర్, అండ్ నెక్స్ట్ పీయూష్ గోయల్, అండ్ నెక్స్ట్ నోవాడిస్ సిఇఓ వాస్ నరసింహన్ గారు సో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఆల్రెడీ నేర్చుకున్నాం. నోవాడిస్ సిఇఓ అయిన నరసింహన్కి అండ్ నెక్స్ట్ కార్లెజ్ జూనోకి ఇద్దరికి కూడా జీనోమ్ వ్యాలీ అవార్డ్స్ వచ్చాయని గుర్తుంచుకున్నారు. ఎందుకంటే సో బయోఫార్మిక్ సంబంధించిన సో కణథెరపీ అండ్ కార్టీ కణాల గురించి సో రీసెర్చ్ చేయడం వల్ల వీళ్ళకి అవార్డు రావడం జరిగింది. సో ఈ కార్టీ కణాలు అనేటి సో దిశగా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఇవి కరోనా వైరస్కి సంబంధించిన వంటివి, లేదంటే ఇంకా వేరే సో డిసీజ్కి కూడా ఉపయోగపడే విధంగా వీళ్ళు దిశగా సో రీసెర్చ్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఎవరు అంటే కార్లెజ్ జూన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నరసింహన్, వీళ్ళిద్దరు. సో వాళ్ళకి ఏం అవార్డ్స్ వచ్చాయంటే జీనోమ్ వ్యాలీ అవార్డ్స్ వచ్చాయని కూడా గుర్తుంచుకోండి. బయో ఏషియా సదస్సు వచ్చేసి ఫిబ్రవరి 17 to 19, ఫిబ్రవరి 17 to 19 అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సచిన్కి లారెస్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఫ్రమ్ ఐడబ్ల్యూసి నుంచి. సో ఈ ఐడబ్ల్యూసి అనేది కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సో మూమెంట్స్ కోసమని. సో అలా సచిన్కి ఎందుకు వచ్చిందంటే సో 2011 ప్రపంచ కప్ గెలిచినప్పుడు సో అనంతరం సచిన్ సహచరులు భుజాలకు ఎక్కించుకొని ఆ మైదానం అంతా తిప్పారు. ఆ సందర్భం, ఆ ఘట్టానికి సో మూమెంట్ ఆఫ్ ద అవార్డ్ అని సచిన్కి ఈ లారెస్ అవార్డు అనేది సో దక్కింది. సో గుర్తుంచుకోండి. అదే ఇది కాకుండా మరికొందరికి ఈ సో అవార్డ్స్ అనేటి సో దక్కాయి. అవి ఎవరో చూద్దాం. సో సచిన్కి మాత్రం సో లారెస్ అవార్డ్ అనేది ఈ మూమెంట్ ఆఫ్ ద ఓకేనా అవార్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెస్సీ హామిల్టన్కి స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది. సో ఈ ప్రపంచ అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాడైన లియోనెల్ మెస్సీకి లారెస్ ప్రపంచ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. సో సమాన ఓట్లు రావడంతో ఇద్దరు విజేతలుగా నిలిచారు. సో గుర్తుంచుకోండి, మెస్సీ నెక్స్ట్ హామిల్టన్. ఈ మెస్సీ హామిల్టన్కి ఈ ఇద్దరికి కూడా సో సమాన ఓట్లు రావడం వల్ల ఓటింగ్ పద్ధతిలోనే, సచిన్ కూడా ఓటింగ్ పద్ధతిలోనే. సో కాబట్టి సో గుర్తుంచుకోండి, మెస్సీ అండ్ హామిల్టన్ వీళ్ళిద్దరికీ సో ప్రపంచ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. సో లారెస్ ప్రపంచ సో స్పోర్ట్స్ మెన్ అవార్డు దక్కింది. ఇంకా అవార్డుల జాబితాలలో కొందరు చూద్దాం మనకి. సో స్పోర్ట్స్ మెన్ వచ్చేసి లియోనెల్ మెస్సీ అండ్ నెక్స్ట్ హామిల్టన్. అండ్ స్పోర్ట్స్ ఉమెన్ వచ్చేసి సిమోన్ బైల్స్. అండ్ నెక్స్ట్ టీం వచ్చి దక్షిణాఫ్రికా పురుషుల రగ్బీ టీం. అండ్ నెక్స్ట్ బ్రేక్ త్రూ అవార్డు వచ్చేసి ఎగన్ బెర్నల్. సో దివ్యాంగుల క్రీడలకు వచ్చేసి ఒక్సానా మాస్టర్. అండ్ యాక్షన్ స్పోర్ట్స్ మెన్ వచ్చేసి కోల్ కీమ్. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి దిర్క్ నోవిట్కి. సో వీళ్ళందరికీ లారెస్ అవార్డులు సో రావడం జరిగింది. సో అందులో మనకు వచ్చేసేసి సో మన ఇండియాకి సంబంధించి సచిన్ అని గుర్తుంచుకోండి. సో ఎప్పుడు అంటే 2011 సో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సో మన పతాకం పట్టుకొని సో వెళ్ళడం జరిగింది దానికి గాను.
నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ అని మరికొత్త కోర్సులను తీసుకురావడం జరుగుతుంది. అది ఇందులో బీఎస్సీలో డేటా సైన్స్ అండ్ బీకామ్లో బిజినెస్ అనాలిటిక్స్. ఇవి ఎందుకంటే సెంట్రల్ సంబంధించిన ప్రతి జాబ్ అనేటివి వీటిపైన పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఈ 2 కోర్సులను కూడా సో ఇంకా యాడ్ చేయడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్. సో దానికి రెడీగా ఉంది. సో రైట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ సునీల్కి పసిడి. రైట్, 27 ఏళ్ళ తర్వాత ఆసియా రెజ్లింగ్లో భారత్కి స్వర్ణం. సో 27 ఇయర్స్ తర్వాత సో రైట్ ఆసియా రెజ్లింగ్లో సో భారత్కి స్వర్ణం రావడం జరిగింది. ఎవరికి అంటే సునీల్కి. సో రైట్, గుర్తుంచుకోండి. ఈ ఈ ఆసియా రెజ్లింగ్స్ అనేటి సో రైట్ ఈ ఆసియా రెజ్లింగ్స్ అనే ఛాంపియన్స్ అనేటివి ఎక్కడ జరుగుతున్నాయంటే మన దేశంలోనే న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. అందులో సునీల్కి స్వర్ణం వచ్చిందని గుర్తుంచుకోండి. సో ఎన్ని ఇయర్స్ అయిందంటే 27 ఇయర్స్ సో అయింది. సో గుర్తుంచుకోండి, సునీల్కి సో స్వర్ణం దక్కింది 27 ఇయర్స్ తర్వాత. సో ఆసియా రెజ్లింగ్స్ ఛాంపియన్షిప్లో సునీల్కి స్వర్ణం ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీని గుర్తుంచుకోండి. ఈ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్స్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఐఓసి తెలుగు రాష్ట్రాల ఈడీగా శ్రావణ్ ఎస్ రావు. సో రైట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సో తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రాలకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆర్ శ్రావణ్ కుమార్ గారు నియమితులయ్యారు. సో గుర్తుంచుకోండి. సో ఐఓసి రైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే ఆర్ శ్రావణ్. సో అండ్ తెలుగు రాష్ట్రాలకి రెండిటికి కూడా సో నియమితులయ్యారని గుర్తుంచుకోండి ఆర్ శ్రావణ్. సో రైట్ ఈడీగా. అండ్ నెక్స్ట్ ఈ కోవిడ్-19 సంబంధించిన కరోనా వైరస్ అనేది రైట్ ఈ వ్యాధికి దవాఖానా డైరెక్టర్ అంటే హాస్పిటల్కి సంబంధించిన డైరెక్టర్ కూడా చనిపోవడం జరిగింది. ఆ డైరెక్టర్ పేరు వచ్చేసి రైట్ లియూ చిమింగ్. ఈ లియూ చిమింగ్ అనేటైనా సో ఈ సో హాస్పిటల్కి డైరెక్టర్. సో పాపం అతను కూడా ఈ కోవిడ్-19కి బలి కావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ క్యాట్ 2020 అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. సో గుర్తుంచుకోండి. క్యాట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ క్యాట్ 2020 అనేది సో రైట్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ. సో రైట్ సో దీనికి ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారంటే సో రైట్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సో క్యాట్ సో 2020 అనేది ఎక్కడ జరిగింది, ఎక్కడ అంటే న్యూఢిల్లీ. దీనికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటాం, సిఏటి అంటే. సో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. సో ఎవరు వచ్చారంటే కాన్ఫరెన్స్ వాజ్ అటెండెడ్ బై జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ ఫ్రమ్ ద 17 బెంచెస్ ఆఫ్ క్యాట్. సో రైట్ గుర్తుంచుకోండి. సో 17 బెంచ్కి సంబంధించిన సో జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన మెంబర్స్ అనే వాళ్ళు సో రావడం జరిగింది. అండ్ ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే సో యూనియన్ మినిస్టర్ అయిన లా అండ్ జస్టిస్. ఓకేనా. సో యూనియన్ మినిస్టర్ ఎవరు అంటే శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు రావడం జరిగింది. శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు రావడం జరిగింది. సో క్యాట్ ఎక్కడ జరిగిందంటే సో న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. న్యూఢిల్లీ క్యాట్ 2020. ఓకే రైట్. ఎవరు అంటే ముఖ్య అతిథులు అంటే శ్రీ రవిశంకర్ ప్రసాద్, యూనియన్ మినిస్టర్ లా అండ్ జస్టిస్. సో లా అండ్ జస్టిస్ అనే
క్యాబినెట్ మినిస్టర్స్ కాబట్టి సో ఇతను ముఖ్య అతిథిగా వెళ్ళాడని గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ స్నో షూ ఛాంపియన్షిప్. వరల్డ్ స్నో ఓకేనా, షూ ఛాంపియన్షిప్ అనేటివి ఎక్కడ జరిగాయంటే మ్యోకో జపాన్లో జరిగినవి 2020. సరే, మన ఇండియన్స్లో 9 మంది పార్టిసిపేట్ జరిగింది. అందులో 3కి గాను ఈ మెడల్స్ అనేటివి రావడం జరిగింది. సరే, ఎక్కడ జరిగిందంటే మ్యోకో జపాన్. సో వరల్డ్ స్నో షూ ఛాంపియన్స్ ఎక్కడ జరిగాయంటే జపాన్లో మ్యోకోలో జరిగాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. వరల్డ్ స్నో షూ ఛాంపియన్స్ 2020. సో 3 ఎవరు అంటే 3 ఇండియన్స్ వచ్చేసి అయాన్ బిన్ షాన్షా సిల్వర్ వచ్చింది, అండ్ జైన్ అలీకి బ్రోంజ్ వచ్చింది, అండ్ నెక్స్ట్ వచ్చి ముజాబిల్ హుస్సేన్ మీర్కి బ్రోంజ్ వచ్చిందని గుర్తుంచుకోండి. 2 బ్రోంజ్ అండ్ 1 సిల్వర్ అని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో వరల్డ్ స్నో షూ ఛాంపియన్స్ 2020 ఎక్కడ జరిగాయంటే మ్యోకో జపాన్. సో మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు 9 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో అవుట్ ఆఫ్ 9 నుంచి 3 మెంబర్స్కి మెడల్స్ అనేటివి రావడం జరిగింది. 1 సిల్వర్, 2 బ్రోంజ్ అని గుర్తుంచుకోండి, రైట్. అయాన్ బిన్ షాన్జా సిల్వర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. సో 3వ సీఎం. సో రైట్, 16th ఫిబ్రవరి 2020 రోజు రామ్లీలా మైదానంలో సో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎవరు చేయించారంటే లెఫ్టినెంట్ గవర్నర్ అయిన అనిల్ బైజాల్ సో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఫస్ట్ టైం ఎన్ని డేస్ అంటే 49 డేస్ అనేది సో ప్రభుత్వం అనేది ఏర్పడింది. తర్వాత నెక్స్ట్ 49 తర్వాత నెక్స్ట్ సో మళ్ళీ ప్రభుత్వం అనేది మళ్ళీ సెకండ్ టైం ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. సో తర్వాత అక్కడ కూడా సో విజయం సాధించారు. సో ఫుల్ టైం ప్రభుత్వాన్ని సో కొనసాగించారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 3rd టైం అని గుర్తుంచుకోండి. సో ఫస్ట్ టైం ఏంటంటే సో 49 డేస్ అని గుర్తుంచుకోండి. సో ఆరుగురితో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే అరవింద్ కేజ్రీవాల్తో పాటు 6. సో ఎవరంటే సో వైస్ సీఎం అయిన సునీల్ సిసోడియా అండ్ మిగతా వాళ్ళు సత్యేంద్ర జైన్ అండ్ కైలాస్ గెహ్లోట్ అండ్ గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్, గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సో వీళ్ళందరూ గుర్తుంచుకోండి. సుశీల్ మనీష్ సిసోడియా అనేటైన వ్యక్తి సో కొద్దిగా ఓడిపోయే స్థానానికి ఉండేవాడు, బట్ మళ్ళీ పంచుకొని మళ్ళీ గెలవడం జరిగింది. సో మొత్తం 62 సీట్స్ గెలుచుకున్నారు. 8 వచ్చేసి భాజపా గెలుచుకుంది. కాంగ్రెస్ వచ్చి ఏం గెలవలేకపోయింది, 0 అని గుర్తుంచుకోండి, రైట్. ఆర్మీలో మహిళా కమాండర్లు అంటే ఆర్మీలో కూడా సో మహిళలను తీసుకున్నారని సుప్రీంకోర్టు తీర్మానం చేసింది. వాళ్ళకు కూడా ఈక్వల్ ప్రయారిటీస్ ఇవ్వాలి. సో ఇలా తీసుకోవడం వల్ల అంటే మేజర్గా వాళ్ళకి శారీరక లక్షణాలు కానీ ఆధారంగా కానీ మహిళలకి సో వివక్ష తగదు. సో వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే సో ప్రభుత్వం ఆదేశించిన సుప్రీంకోర్టు నియమం ప్రకారం వాళ్ళు కూడా సమర్థవంతులైతే సో వాళ్ళని కూడా తీసుకోవాలి. అండ్ కొన్ని విభాగాల్లో ఎస్ఎస్సి సంబంధించిన దానిలో అయితే వాళ్ళు కమాండర్ కానీ కొన్ని పోస్టుల్లో 10 to 14 years సర్వీస్ చేసి రిటైర్డ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా సో వాళ్ళు ఇంకా పై ఉన్నత సంబంధించిన క్యాడర్లను కూడా కమాండ్లకు సంబంధించిన క్యాడర్లను కూడా పొందవచ్చని చెప్పడం జరిగింది. సో రైట్. అండ్ నెక్స్ట్ మన తెలంగాణలో వచ్చేది రికార్డ్ స్థాయిలో కరెంట్ వాడకం జరిగింది. ఎంతంటే 12,137 మెగావాట్లు. ఎందుకంటే సో ఇంత నమోదవ్వడం ఫస్ట్ టైం. రబీలో సాగు విస్తరణ పెరగడమే కారణం అంటున్న ఉన్నతాధికారులు. రాష్ట్రంలోనే చరిత్రలోనే అత్యధిక కరెంట్ నమోదు ఏంటంటే సో 12,137 మెగావాట్స్ అని గుర్తుంచుకోండి. 12,137 1213. నెక్స్ట్ వచ్చేసి ఎంపీ ఖాతాలో మరో టైటిల్, కింగ్స్ కప్ కైవసం. ఎంపీ ఖాతాలో మరో టైటిల్ కింగ్స్ కింగ్స్ కప్ కైవసం చేసుకుంది హంపి. సో కోనేరు హంపి చెస్ట్లో రైట్ మరో టైటిల్ కైవసం చేసుకుంది. అది ఏంటంటే కింగ్స్ కప్. రైట్. థ్యాంక్ యూ వ్యూవర్స్.